వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 3 ఏళ్లలో స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాము అని చెప్తున్నారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఏపీలో. అయితే ఇప్పటికే డయేరియా లాంటి వ్యాధులన్నీ ప్రబలి చాలా ఘోరంగా ఉంది అక్కడ రాజధాని చుట్టుపక్కల కూడా పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా వచ్చేటువంటి వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి సమయం ఇది. మరి తాగునీరు ఆల్రెడీ వచ్చి 15 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. అంతకుముందు చాలా కాలం పరిపాలించినటువంటి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి. ఇంకా తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి ఇంకా 3 ఏళ్లు పడుతుంది అని చెప్పడం ఇదేమిటి నారాయణ అని అనుకుంటున్నారు ప్రజలంతా కూడా. మరి కూటమి ప్రభుత్వం దేని మీద దృష్టి సారించాలో ఆ వాటి మీద దృష్టి సారించకుండా ఎంతసేపు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేద్దామా, లేకపోతే ఏ పథకాలు ఎగ్గొడదామా, లేదంటే పథకాలు ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సభలు పెడదామా అని చెప్పి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు జనం. వాస్తవానికి స్మార్ట్ సిటీకి నిధులు వచ్చాయి అని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు తెచ్చాము అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. మరి ఆ స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడున్నాయో అర్థం కాదు, ఏం చేశారో అర్థం కావట్లేదు. ఇక వర్షాలు వస్తే మనకు తెలుసు డ్రైనేజ్ వ్యవస్థ విజయవాడ పరిసరాల్లో ఎంత దారుణంగా ఉంటుందో. విజయవాడ నగరంలో ఎప్పటికీ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వర్షాలు వచ్చాయంటే మాత్రం ఇక డ్రైనేజ్ నీరు, తాగునీరు 2 కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ఎన్నో సమస్యల్ని గాలి కుదిలేసి ఇంకా 3 ఏళ్ల తర్వాత స్వచ్ఛమైన తాగునీరు ఇస్తాము అని చెప్పడం ఇది ఏమాత్రం సమంజసంగా లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రజా సంఘాలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు.